ఓం అస్మద్గురుభ్యో నమః. అటువంటి వారు నోరూపితే అనవసరమైన పలికమాలని మాటలు అంటాం. జ్ఞానగర్భితమైన భగవత్ సంబంధమైన మాటలే మాట్లాడతారు. వాక్ అంటే కేవలం మనకు వినపడే శబ్దం కాదు. ఇంకా ప్రపంచం కళ్ళెదురవకముందే మన ఋషులు వాక్ యొక్క స్వరూప స్వభావాలు గుర్తించారు. అది ఎక్కడ ఎలా పుడుతుంది గమనించారు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే రూపాల్లో వాక్ ఉత్పత్తి ప్రసారం ఉంటాయట. వాగ్విత్ అంటే అతడికి పరావాక్కు తెలియాలి, పశ్యంతి వాక్కు తెలియాలి, మధ్యమ వాక్కు తెలియాలి, వైఖరి వాక్కు తెలియాలి. అవి ఎక్కడ పుడుతున్నాయి అనేవి అనుభవంలోకి రావాలి. అది వాక్కు తెలియడం అంటే మనకు బయటకు వినపడే వైఖరి గురించి కొంత తెలుసు. పరావాక్ అతి సూక్ష్మం, సుష్మానాల్లో మొదలవుతుందట. మనం మాట్లాడే ముందు కొంచెం ఆలోచిస్తాం. ఏం మాట్లాడాలి, ఏ పదం వేయాలి అది అనేది పశ్యంతి వాక్. ఇది అనాహత చక్రంలో జరిగేది. మధ్యమ వాక్ బుద్ధికి సంబంధించింది. వైఖరి గొంతులో శబ్దపేటిక దాని కండరాల్లో జరుగుతుంది. ఇక మూడవ విశేషణం పునిపుంగమ అనేది. పుంగవ అంటే పురుషుల్లో శ్రేష్ఠుడైన పుమాంచాసో గొప్ప గౌస్య పుంగవ. పురుష వ్యాఘ్రం అన్నట్లే పురుష ఋషభం ఇతడు నారదుడు మునులో శ్రేష్ఠుడు. ఇంతకీ ముని అంటే ఎవరు? మననాత్ ముని. మౌనాత్ ముని, మౌనంగా ఉండేవాడే ముని. నిరంతరం మననశీలుడే ముని. మరి నారదుడు మౌనంగా ఉండేవాడు. వాల్మీకి ప్రశ్నకి ఎలా సమాధానం చెప్పేవారు? మాట్లాడకపోవటం అంటే మౌనంగా, భగవద్విషయం తప్ప మరొకటి మాట్లాడకపోవటం మౌనం. భగవద్విషయం అడిగితే ఆయన మాట్లాడతారు, అది మౌనానికి భంగం కాదు. మౌనం ద్వారా భగవదానుభూతి పొందేవాడు ముని. ఆ అనుభూతి నిరంతరం అట్టుపెట్టుకునేవాడు మునిపొంగవుడు. మునులందరూ ఉన్న మునిపొంగవుడు నారదుడే. సర్వధర్మాణం మననాత్ ముని. మన అవబోధన అనే ధాతువు నుంచి వచ్చింది. సర్వధర్మములు ఎరిగినవాడు ముని. మన్యతే ఇది ముని. ముని మన జ్ఞాన అనే ధాతువు జ్ఞానం గలవాడు ముని. ఇప్పటికి ఏమైంది చూడండి. తపస్సాధ్యయనాలు అవటం వల్ల వేదాధ్యయనం, వేదశ్రవణములు జరిగాయి. వాగ్విదాంబరుడయ్యాడు అంటే విన్నది మనం చేసి పలికాడు. ముని పొంగవుడు అంటే నిధిధ్యాస చేశాడు. శ్రవణ, మననం, నిధిధ్యాసలు 3 ఉన్నాయి. తపస్సు వల్ల జ్ఞానవంతుడయ్యాడు. ముని పొంగుడు అవటం వలన ఉపాసన బలం పెరిగింది. ఈ రెండింటి వల్ల వాగ్విదాంపరత్వం వచ్చింది. ఈ మూడింటి వల్ల మంచి గురువు కాగలడు. కేవలం తపస్సాధ్యయనితుడై తను తరించగలడు. ముని పొంగుడైతే తన మోక్షం పొందగలడు. కానీ మనకేమిటి లాభం? మనం తరించాలంటే అలాంటి వాడు తన అనుభవాన్ని మనతో మాటలతో పంచుకునే నేర్పు కలవాడు. అదే వాగ్విదాంబరత్వం. అలాంటి వాడు దొరకటం వాల్మీకి అదృష్టం. వాల్మీకి మనకు దొరకటం మన అదృష్టం. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అసలు ఈ నారదుడెవరు? పూర్వకల్పంలో ఉపబహనుడనే ఒక గంధర్వుడు పాటలు బాగా పాడటానికి ఒక దీర్ఘ సత్రయాగానికి ఆహ్వానించారు మునులు. కొంతసేపు పాడిన అతని మనస్సు నిలవక పారిపోయాడు. మునులకి దయ కలిగింది. వాడి చాపల్యం పోగొట్టాలనిపించింది. శూద్రజన్మలో పుట్టమని శపించారు. తల్లి ఒక దాసి. తల్లితో పాటు ఒకసారి కొందరు మునులకు సేవ చేశాడు. వారి సంతోషం మంత్రోపదేశం చేసి కొన్నాళ్ళకు ఒక పాము కరవటంలో తల్లి మరణించింది. వైరాగ్యంతో చాలా తపస్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమై సాక్షాత్ బ్రహ్మగారికి తనయుడవై పుట్టమని కరుణించాడు. అలా బ్రహ్మపుత్రుడయ్యాడు నారద మహర్షి. అలాంటి నారదుడు తపస్వాధ్యయనితుడై వాగ్విదాంబరుడై మునిపొంగవుడై ఇదిగో ఇప్పుడు మన వాల్మీకి దగ్గరికి వచ్చారు. నారద అనే పేరు సార్థకం. వారి విషయంలో నారం అంటే జ్ఞానం. నారం దదాతీతి నారద. జ్ఞానాన్ని ఇచ్చేవాడు నారదుడు. నరతి సద్గతిం ప్రాపయతి నరః. మనకి సద్గతులు ఇచ్చే పరమాత్మ నర అనే పేరుతో పిలువబడతాడు. అతనికి సంబంధించిన జ్ఞానం నారం. అది ఇచ్చేవారు నారద. అజ్ఞానాలకు కూడా సంస్కృత భాషలో నారం అనే పేరు. దోహు అవఖండనే అనే ధాతువు ప్రకారం అజ్ఞానాలను ఖండించేవారు నారద. అటువంటి గురువు దొరికితే మనం సందేహాలు అడగకుండా ఉండగలమా? మనమే కాదు, వాల్మీకి కూడా ఉండలేడు. అందుకే తన సందేహాలను అడిగేశారు. అదండి అది కావ్యంలో ఆది శ్లోకం గురించి మరి కొంత ప్రతిపదేవరం. తపస్సాధ్యయనితుం తపస్వి వాగ్విదాంబరం నారదం పరుప్రపశ్య వాల్మీకి మునిపుంగవం. మంగళాశాస్త్రపరమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. స్వస్తి. జయ శ్రీరామ్.